హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా అమ్మ వంటలు. ఈరోజు వీడియో ఏంటంటే మనం గులాబ్ జామ్ తయారు చేసుకుంటున్నామండి. క్రాక్స్ అనేది లేకుండా లోపల కూడా జ్యూసీగా ఉండే విధంగా గులాబ్ జామ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. చాలా టేస్టీ అండ్ సాఫ్ట్గా ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ బీ లైక్ అండ్ సబ్స్క్రైబ్. చూడండి, గులాబ్ జామున్ని మనం కట్ చేసి చూసినా లోపల చాలా జ్యూసీగా ఉంటుందండి. ఎలా ట్రై చేయాలనేది చూద్దాం. ఇప్పుడు నేను ఒక ప్యాకెట్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నానండి. ఇది 180 గ్రామ్స్ వరకు ఉంటుంది. నేను ఎంటీఆర్ తీసుకున్నాను. మీ చాయిస్ని బట్టి మీకు అవైలబుల్గా ఉన్న ఏ బ్రాండ్నైనా తీసుకోవచ్చు. దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇది ఒక్కసారి మిక్స్ చేసుకుని దీనిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని అనేది తడుపుకోండి. పిండిని తడిపేటప్పుడు వాటర్ అనేది చూసుకుని యాడ్ చేసుకోండి. పిండి అనేది మరీ సాఫ్ట్గా ఉండవద్దు, అలానే మరీ గట్టిగా కూడా ఉండొద్దు. చూడండి, సెమీ సాఫ్ట్గా ఉండాలి. ఈ విధంగా పిండిని తడుపుకోండి. పిండిని తడిపేటప్పుడు కొంచెం పాలు యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. కాచి చల్లార్చిన పాలని ఒక పావు కప్పు వరకు పాలు యాడ్ చేసుకుని గులాబ్ జామ్ మిక్స్ని కలిపి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకొని తీసుకోండి. ఒక 10 నిమిషాలు నానిన తర్వాత చూడండి, చిన్న క్వాంటిటీలో ఇలా పిండిని అనేది తీసుకుని అరిచేతి మధ్యలో పెట్టి ప్రెస్ చేసుకుంటూ బాల్ అనేది రెడీ చేసుకోండి. చూడండి, అలా తయారు చేసుకుంటే క్రాక్స్ అనేది రావు, అలానే లోపల కూడా పిండి ముద్ద లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా అన్ని బాల్స్ని రెడీ చేసుకుని పాకాన్ని తయారు చేసుకుందాం. నేను ఇక్కడ 3 కప్స్ వరకు షుగర్ తీసుకున్నానండి. దానిలో షుగర్ అనేది మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. గులాబ్ జామ్ పాకం వచ్చిందని ఎలా తెలుస్తుందంటే, మనం 2 ఫింగర్స్ మధ్యలో ఈ పాకాన్ని కనుక టచ్ చేసి చూస్తే కొంచెం జిగురు అనేది తగలాలండి. అలా లైట్ తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ దీనిలో 1 టీ స్పూన్ యాలకుల పౌడర్ యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టి ఇది పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు బాల్స్ ఫ్రై చేసుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ కానీ లేదంటే నెయ్యిని కానీ యాడ్ చేసుకోండి. నేతిలో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి గులాబ్ జామ్. ఇప్పుడు ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండకూడదండి. కొంచెం గోరువెచ్చగా కాగిన తర్వాత ఒక్కొక్క బాల్ను వేసుకోండి. ఫస్ట్ ఒక బాల్ వేసిన తర్వాత చూడండి, కొంచెం బబుల్స్ లాగా వస్తున్నాయి కదా, ఆ వేడిలో ఉన్నప్పుడు మాత్రమే గులాబ్ జామును వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే కలర్ చేంజ్ అయ్యి సరిగా వేగవు. ఈ విధంగా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ షేడ్ వచ్చే వరకు గులాబ్ జాములు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన గులాబ్ జాములను పాకంలో వేసుకుందాం. పాకంలో వేసేటప్పుడు పాకం అనేది కొంచెం గోరువెచ్చగా ఉండే విధంగా చూసుకోండి. చల్లగా ఉంటే ఒక 2 నిమిషాలు వేడి చేసుకుని ఈ గులాబ్ జాములను యాడ్ చేసుకోండి. ఈ విధంగా అన్ని బాల్స్ని ఫ్రై చేసుకుని పాకంలో వేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుని 1 అవర్ లేదంటే 2 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానిన గులాబ్ జామున్ చూడండి, కట్ చేసి చూస్తే చాలా జ్యూసీ అండ్ సాఫ్ట్గా ఉంది. లోపల కూడా ఎలాంటి పిండి ముద్ద లేదు, పైన కూడా ఎలాంటి క్రాక్స్ లేకుండా చక్కగా ఫ్రై అయినాయి. అంతే టేస్టీగా ఉన్నాయండి. చాలా టేస్టీగా ఉండే ఈ గులాబ్ జాములను క్రాక్స్ అనేది లేకుండా, పిండి ముద్ద అనేది లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూశారు కదా. వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ బీ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.